బాగున్నారా? బాగా చదువుతున్నారా? వెరీ గుడ్. ఇంకా బాగా చదవండి. ఓకేనా? చదువుకుంటేనే మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది, గ్రామం దేశం అన్నీ బాగుంటాయి. సరేనా? చదువుకోవాలి. ఇంకా ఒకసారి ఈ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి ఇంత మంచి రూమ్ని తయారు చేసే అవకాశం మా ట్రస్ట్కి ఇచ్చినందుకు ఈ పాఠశాల యాజమాన్యానికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇంత మంచి ఫెసిలిటీని మన ట్రస్ట్ బోర్డు ఉంది ఇక్కడ. ఇంత మంచి ఫెసిలిటీ, ఇంతమంది స్టూడెంట్ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి మా చిన్న సహాయం మా ట్రస్ట్ ద్వారా చేస్తుందంటే చాలా సంతృప్తిగా ఉంది. ఇప్పుడే రమేష్ గారు అసలు ఇలాంటి ఎందుకు వస్తుంది, ఈ డెఫ్ కానీ డమ్ కానీ బ్లైండ్ కానీ ఎందుకు వస్తుంది ఏంటి అని చాలా వివరంగా చెప్పారు. వాళ్ళకి మన చదువు చెప్పడం కూడా చాలా కష్టం. ఎందుకంటే డెఫ్ వాళ్ళకి ఒక విధంగా చెప్పాలి, డమ్ వాళ్ళకి ఒక విధంగా చెప్పాలి, బ్లైండ్ వాళ్ళకి ఇంకొక విధంగా చెప్పాలి. సో అలాంటి వాళ్ళందరినీ ఒక రూమ్లో పెట్టి వాళ్ళకి తగ్గట్టు మనం కానీ టీచింగ్ చెప్తే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అదే వాళ్ళకి మంచిది. ఎందుకంటే మాకు హైదరాబాద్లో ఒక బ్లైండ్ స్కూల్ ఉంది. మాకు పర్సనల్గా తెలుసు వాళ్ళు ఎలా చేయాలి ఏంటి, వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉంటుంది, గ్రాస్పింగ్ పవర్ బాగుంటుంది వాళ్ళకి. జస్ట్ మనము వాళ్ళకి ఆ ఫెసిలిటీని ఇవ్వాలి. ఫెసిలిటీని ఇస్తే వాళ్ళు మిగతా పిల్లలకి ఏమీ తీసుకోరు. వాళ్ళు చాలా బాగా చదువుకుంటారు, చాలా బాగా వృద్ధిలోకి వస్తారు. మాకు అక్కడ బ్లైండ్ స్కూల్లో ఇప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి, బ్యాంకుల్లో వచ్చాయి, అంత మంచి పోస్టులో ఉన్నారు. అయితే గంగాధర్ కోల్ ఇండియాలో మంచి జాబ్లో ఉన్నాడు, హెచ్ఆర్ దాంట్లో ఉన్నాడు. సో అలా వాళ్ళు ఎవరికి తక్కువ కాదు. మా నార్మల్ పిల్లల కంటే చాలా బాగా గ్రాస్పింగ్ ఉంటుంది. కానీ వాళ్ళకి మనం ఒక ఫెసిలిటీ ఇవ్వాలా. ఆ ఫెసిలిటీ ఇస్తే చాలా బాగుంటుంది. రమేష్ గారు ఒక చదువే కాదు, సురేంద్ర గారు చదువే కాదు, అసలు ఆ సమస్యకి మూలం కూడా స్టడీ చేశారంటే డెఫినెట్గా మీ పిల్లలు చాలా అదృష్టం ఉంటుంది మీరు. ఎందుకంటే ఆ మూలం నుంచి ఎప్పుడైతే అండర్స్టాండ్ చేసుకుంటారో వాళ్ళకి అవసరానికి తగ్గట్టు ఆయన మీకోసం డిజైన్ చేయగలడు. ఆ సబ్జెక్ట్ని కానీ ఎలా మీకు అర్థమవుతుంది, ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది అనేది డిజైన్ చేయగలడు. అలాంటి సార్ మీకు ఉండటం, ఇంత మంచి టీచర్లు, ఎందుకంటే వీళ్ళకి ఏం అవసరం లేదు. ఇప్పుడు ప్రజేంద్ర కానీ నాయుడు గారు, హెడ్ మాస్టర్ గారు, వీళ్ళందరూ నా దగ్గరికి 2-3 టైమ్స్ వచ్చారు. వాళ్ళకి ఏం అవసరం ఉందా? మీకు చెప్పినా జీతం వస్తుంది, వాళ్ళకి చెప్పకుండా జీతం వచ్చేస్తుంది. వస్తుందా? కానీ ఇంట్రెస్ట్, ఏదో ఒకటి చేయాలని తపన. ఆ తపనకి ఏంటంటే ఎవరున్నారు, ఎవరైతే మనకి చేయగలరు, మనకు సహాయం చేయగలరు, వాళ్ళని ఫైండ్ అవుట్ చేశారు. మా అదృష్టవశాత్తు మా పేరు వాళ్ళకి మధ్యలో తగిలింది, మా దగ్గరకు వచ్చారు. మాకు ఇంత మంచి అవకాశాన్ని మా ట్రస్ట్కి ఇచ్చిన దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ పిల్లలకి ముందు కూడా ఏదైనా అవసరం ఉంటే మా ట్రస్ట్ తరఫున ఖచ్చితంగా మేము అందుకుంటాం. చేయడానికి బాగా చదువుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డ్రాయింగ్ సార్ చాలా బాగా వేశారు. బయట మా లోగో రీడింగ్ అది చూసినప్పటి నుంచి అది పెయింట్ లాగా అనిపించలేదు, అదేదో ఒక దీంట్లో కంప్యూటర్లో తయారు చేసినట్టుంది. చాలా బాగా వేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.